హాయ్ హలో అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వేములవారి వంటిల్లు. ఈరోజు రెసిపీ వచ్చేసి నేనైతే ఇంట్లో కొబ్బరి ఉండలు అయితే చేస్తున్నానండి. కొబ్బరి లడ్డూలు బెల్లం కొబ్బరి లడ్డు. ఇది హెల్త్కి హెల్త్, టేస్ట్కి టేస్ట్ అండి. ఇందులో బెల్లం కేవలం మనం బెల్లం కొబ్బరి మాత్రమే, పచ్చి కొబ్బరి బెల్లం మాత్రమే కలిపి చేసుకుంటున్నాం కాబట్టి హెల్త్కి మాత్రం చాలా మంచిదండి. ఇది మనకు పచ్చి కొబ్బరి అనేది ఆరోగ్యానికి ఎంత మంచిది అనేది మీకు కూడా తెలుసు కదా ఫ్రెండ్స్. ఇంట్లో కొబ్బరి ఉన్నప్పుడు ఇన్స్టెంట్గా ఈజీగా పిల్లలకైతే ఇలా చేసి పెట్టుకుంటే, ముదురు పాకంతో ఈ లడ్డూలు చేసుకుంటే కంపల్సరీగా 20 రోజులు 15 రోజుల వరకు అయితే స్టోర్ చేసి పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకేనా? ఇంకా లేట్ చేయకుండా మనం వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న మాట అండి. మీలో ఎవరైనా ఈరోజే ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్టయితే నా వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి. కొత్తగా చూసేవాళ్ళు ఎవరున్నా సరే ప్లీజ్ దయచేసి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా ఆలస్యం చేయకుండా నేను ఇప్పుడు ఈ కొబ్బరి లడ్డూలు ఎలా చేశాను అనేది అయితే వీడియో అయితే స్టార్ట్ చేసేద్దామండి. ఓకే ఫ్రెండ్స్, ఇంకా మనం లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. ఇప్పుడు నేను దీనికోసం అయితే కప్పు బెల్లం, కప్పు పచ్చి కొబ్బరి అండి. ఇది పచ్చి కొబ్బరి సన్నగా తురుము పెట్టేసుకున్నాను. ఇప్పుడు దీంతో అయితే స్టార్ట్ చేసేద్దామండి వీడియో అయితే. ఇప్పుడు దీనికి కప్పు కొబ్బరికి కొంచెం స్వీట్ ఎక్కువగా తినేవాళ్ళు అయితే కప్పున్నర బెల్లం కూడా వేసుకోవచ్చండి. ఎందుకంటే మనం ఇది బాగా ముదురుపాకం పట్టుకుంటాం కాబట్టి లడ్డు కోసం బెల్లం స్వీట్కు తినే క్వాంటిటీని బట్టి. ఇప్పుడు నాకు కూడా ఇది కప్పు బావు వరకు అయితే వస్తుంది, ఎందుకంటే కొబ్బరి కొంచెం లైట్గా ఉంటుంది, ఇది కొంచెం హెవీగా పట్టుద్ది కాబట్టి నేనైతే కప్పు వెయిట్ వైజ్గా చూసుకుంటే మాత్రం డబల్ ఉంది కొబ్బరికి బెల్లం. ఇవి రెండు అయితే ఈ క్వాంటిటీలో తీసుకున్నాను. మేము కొంచెం స్వీటు నార్మల్గానే తింటాం, అందుకని చెప్పేసి అయితే నేను మామూలుగానే తీసుకున్నాను. ఇంక ఇప్పుడు మనం లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. స్టవ్ వెలిగించుకొని ఫస్ట్ పాకం అయితే పట్టేసుకుందాం ఫ్రెండ్స్. ఓకే అండి, నేను స్టవ్ వెలిగించి గిన్నె అయితే పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఇందులో మనం బెల్లం వేసేసుకుందాం. ఈ బెల్లానికి నీడైతే చాలా తక్కువ ఫ్రెండ్స్, ఒక 2 స్పూన్లు వాటర్ అయితే సరిపోద్ది. మరి మనకు వాటర్ ఎక్కువైపోతే అది మళ్ళీ తర్వాత మనం పాకం రావడానికి అయితే కొంచెం టైం అయితే పడుతుంది. అందుకని చెప్పేసి నేను కొంచెం వాటర్ అయితే తక్కువగానే వేసుకున్నాను. ఇది మనం కొంచెం ముదురు పాకమే రావాలండి. పాకం మాత్రం బెల్లం అయితే ఫస్ట్ కరగాలి. మనం ఒక ప్లేట్లో కొంచెం వాటర్ పెట్టుకొని ఉంచుకొని పాకం చూసుకోవడానికి వాటర్ పెట్టుకొని ఉంచుకుందామండి. పాకం అయితే మరగడం స్టార్ట్ అయింది ఫ్రెండ్స్. బెల్లం కూడా మెత్తగా కోరుకున్నాను, ఇంకా కొంచెం ఏదో 1-2 గడ్డలు అయితే ఉన్నాయి. ఇది లేతగా అయితే వచ్చిందండి, కానీ మనకు కొంచెం ముదురుగా అయితే రావాలి. మనం అంటే లేతగా తీసుకున్నా కూడా మనకు లడ్డు అయితే వస్తుంది ఫ్రెండ్స్, కరెక్ట్. కానీ మనకు అది స్టాక్ ఉండాలి అంటే మాత్రం పాకం మాత్రం బాగా ముదురు పాకం రావాలండి. ముదురు పాకం వస్తేనే లడ్డు అయితే మనకు కనీసం ఒక 20 రోజుల వరకు అయితే స్టాక్ ఉంటుంది. ఇది పచ్చి కొబ్బరి అయినా సరే 20 రోజుల వరకు అయితే స్టాక్ ఉంటుందండి. ఇప్పుడు మనకు లేత పాకం అయితే వచ్చింది, చూడండి లేత పాకం అయితే వచ్చింది. ఇది ఇంకా కొంచెం అయితే రావాలి. ఇప్పుడు ఇందులో అది ఇంకొక 2 నిమిషాల్లో వచ్చేస్తుందండి. ఇప్పుడు ఇందులో
ఒక స్పూను యాలకుల పొడి అండి, ఇలాచీ పొడి, ఓకే ఫ్రెండ్స్, ఆల్మోస్ట్ మనకు ఇది ముదిరిపాకం అయితే వచ్చేసినట్టే. ఇప్పుడు దీనిలో మనం తురిమి పెట్టుకున్న కొబ్బరి వేసేసుకుందాం. ఈ పచ్చి కొబ్బరి అనేది పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఎవరికైనా సరే హెల్త్కి అయితే చాలా మంచిది కదండి. అందుకని మనకి ఇంట్లో కొబ్బరి స్టాక్ ఉంది అనుకున్నప్పుడు ఇలా చేసుకుంటే మాత్రం చక్కగా ఎంజాయ్ చేస్తూ తినొచ్చు. నేను కొంచెం అక్కడక్కడ కావాలనే ముక్కలు ముక్కలుగా ఉంచానండి. మనకు లడ్డు తినేటప్పుడు కొంచెం క్రంచీగా తగిలితే బాగుంటుందని. ఇది ఒక 2 నిమిషాలు అయితే ఉడకాలి. ఓకే అండి, మనకు ఆల్మోస్ట్ ఇది అయిపోయినట్టే ఫ్రెండ్స్. ఇప్పుడు దీన్ని అయితే ఇంకా మనం స్టవ్ బంద్ చేసుకొని దించేసి చల్లారి పెట్టుకుందామండి. ఇది కంప్లీట్గా చల్లారాలి, అంటే కొంచెం గోరువెచ్చగా ఉండే వరకు చల్లారాలి. చల్లారిన తర్వాత అయితే మనం ఉండగట్టుకుందాం. ఇంత వేడి మీద మనం పట్టుకోలేం కాబట్టి నేనైతే స్టవ్ బంద్ చేసుకుంటున్నా. ఓకే ఫ్రెండ్స్, ఇదైతే మనం దించి పక్కన పెట్టుకున్నామండి. కొంచెం వేడిగా ఉంది కదా, కొంచెం చల్లారే వరకు వెయిట్ చేద్దాం. చల్లారిన తర్వాత అయితే లడ్డు పిసికేసుకుందామండి. ఓకే ఫ్రెండ్స్, మనకు ఇదైతే చల్లారిపోయిందండి కంప్లీట్గా. ఇప్పుడు మనం దీన్ని అయితే లడ్డు చుట్టేసుకుందాం. కొంచెం నెయ్యి తీసుకొని చేతికి నెయ్యి అప్లై చేసుకొని, గోరువెచ్చగా ఉందండి, పెద్దగా వేడైతే లేదు, చక్కగా లడ్డూలు అయితే చుట్టేసుకుందాం ఫ్రెండ్స్. కమ్మటి స్మెల్, నెయ్యి ఇలాచీ పౌడర్ వేసాం కదండి, అసలు కమ్మటి స్మెల్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. నిజంగా ఎంత బాగుందో స్మెల్లే. ఇది మనకు 20 రోజుల వరకు మనం బాగా ముదిరిపాకం తీసాం కదండి, 20 రోజుల వరకు మనకు స్టాక్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్ ఈ లడ్డూలు. ఫ్రిడ్జ్లో పెట్టుకున్న రోజుకి ఒక్క లడ్డు పిల్లలకు పెడితే చాలండి. ఎంత హెల్దీ అంటే ఇవి, పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా. కొంచెం వేడి ఉంది ఫ్రెండ్స్, కొద్దిగా అయితే వేడిగానే ఉంది, కానీ మరీ చల్లారిపోతే లడ్డు వస్తుందో రాదో అన్నట్టు నేనైతే వేడి మీదనే చుట్టేస్తున్నా. ఇటువంటి ఇన్స్టెంట్ వంటలు చక్కగా అప్పటికప్పుడు రెడీమేడ్గా ఇంట్లో ఉన్న ఐటమ్స్తో చేసుకొని పిల్లలకి బేకరీ ఫుడ్స్, స్వీట్ షాపు ఫుడ్స్ తెచ్చి పెట్టే కంటే పిల్లలకైనా మనమైనా, కొంతమంది పెద్దవాళ్ళు కూడా అసలు అస్తమానం ఏదో చిరుతిళ్ళు తింటూనే ఉంటారండి. ఎవరిదాకా ఎందుకు, మా ఇంట్లోనే మా వారి ఇంటికి వస్తే చాలు ఏదో ఒకటి, కనీసం మా పిల్లలు కూడా ఎప్పుడూ స్నాక్స్ ఇది కావాలి అని వాళ్ళు అడిగిన వాళ్ళు కాదు, మా పాప అయినా బాబు అయినా. కానీ మా వారు మాత్రం ఇంటికి వస్తే చాలు ఆయనకి ఏదో ఒకటి, ఇంట్లో ఏమీ దొరకకపోతే అట్లీస్ట్ కిచెన్లోకి వచ్చేసి పల్లీలు, పుట్నాలు, బెల్లం ముక్కలు అటువంటి అయినా సరే తినేస్తారండి. అట్లా చాలామంది అయితే పెద్దవాళ్ళు కూడా స్నాక్స్ తినడానికి అయితే ఇష్టపడతారు. ఇది హెల్త్కి హెల్త్, మనం బెల్లంతో చేసాం కాబట్టి ఫ్రెండ్స్ ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి. చక్కగా ఇలా ట్రై చేయండి. ఫైనల్గా మన కొబ్బరి లడ్డూలు అయితే రెడీ అయిపోయాయి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఫైనల్గా మన బెల్లం కొబ్బరి లడ్డూలు అయితే రెడీ అయిపోయాయండి. కొబ్బరి ఉండలు అంటారు, కొబ్బరి లడ్డూలు అంటారు, ఎవరి ఇష్టాన్ని బట్టి వాళ్ళు పిలుచుకుంటారండి. ఇది ముదిరిపాకం తీసి ఈ రకంగా అయితే లడ్డు చేసుకుంటే కంపల్సరీగా అయితే 1 నెల రోజులు 20 రోజుల వరకు అయితే మాత్రం స్టోర్ ఉంటుంది ఫ్రెండ్స్. స్టోర్ చేసుకొని మనం అయితే తినొచ్చు. నా వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. నా వీడియో నచ్చితే నా వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి. నా ఛానల్ అయితే కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా సరే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్. తప్పకుండా గంట కొట్టడం మాత్రం మర్చిపోకండి. మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. మీ జ్యోతి వేముల. మీ జ్యోతి వేముల.